ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీకి యాక్చువల్లీ సాటర్డే వెళ్ళాను. ఫ్రైడే వెళ్ళడం కుదరలేదు కొంచెం వర్క్ ఉండడం వల్ల. సో యాక్చువల్లీ సాటర్డే మా ఫ్రెండ్స్ మూవీకి వెళ్దామంటే మూవీ అంత బాగాలేదు కదా, టాక్ వచ్చింది, ఏం వెళ్తాను లేదురా మూవీ వెళ్ళి చూస్తే తెలిసేది బాగుందా లేదా అనేది అని చెప్పి తీసుకెళ్ళి చూస్తే ఓవరాల్ యాజ్ ఎ ప్యాకేజ్ చూసినప్పుడు మూవీ బాగుంది కదా, మరి ఎందుకు అంత నెగిటివ్ టాక్ వచ్చింది? ఎందుకంటే ఇంకొక బాధాకరం విషయం ఏంటంటే థియేటర్లో జనాలే లేదండి, చాలా తక్కువ మంది, సీట్స్ అక్కడక్కడ ఫిల్ అయ్యారు. నేను మూవీ అంతా చూసాక అనుకున్నా ఇంత బాగుంది కదా మూవీ, ఎందుకు జనాలు ఫిల్ కాలేదు నాకు చాలా బాధ వేసింది. యాక్చువల్లీ మూవీ చాలా బాగుంది. అంటే పెద్ద మిస్టేక్ ఏం జరిగిందంటే హాలీవుడ్ టామ్ క్రూజ్ మూవీ ఒకటి ఉంది, టాప్ గన్ మ్యావరిక్ అని, దాంతో ఎక్కువ కంపారిజన్ చేశారు. అదొకటి మళ్ళీ ఫైటర్ మూవీ హృతిక్ రోషన్తో ఎక్కువ కంపేర్ చేస్తారు. యాక్చువల్లీ ఫైటర్తో కంపేర్ చేసే ఛాన్సే లేదండి, ఎందుకంటే మూవీస్ ఆల్మోస్ట్ సేమ్ టైంలో ప్రొడక్షన్ అంతా జరిగింది, సేమ్ టైంలో షూటింగ్ కూడా జరిగింది, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 20 to 30 days గ్యాప్లో రిలీజ్ అయ్యాయి. కాబట్టి దాన్ని చూసి దీన్ని కాపీ కొట్టే సీన్ అయితే ఏం లేదు. టాప్ గన్ మ్యావరిక్ అయితే కంపారిజన్ చేయలేం. టామ్ క్రూజ్ రేంజ్ వేరే, ఆ స్పాన్ వేరే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కున్న ఓవరాల్ ఆడియన్స్ వేరే, దాంతో కంపేర్ చేయలేం. ఇది మన వరుణ్ తేజ్ మూవీ, అందులో తెలుగు మూవీ, ఒక 40 crore బడ్జెట్తో ఒక పాన్ ఇండియా రేంజ్లో మూవీ రిలీజ్ చేశారు. అది చాలా తక్కువ బడ్జెట్ చెప్పారు. తక్కువ బడ్జెట్ చేసాము అని ఆల్రెడీ వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా మనం ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయడం మన తప్పే అవుద్ది. ఇంకోటి అంటే ఫైటర్ జెట్ చాలా బొమ్మల్లాగా ఉన్నది ఇది అక్కడ ఇక్కడ అన్నారు, కానీ బొమ్మల్లాగా ఏం లేదండి, చాలా బాగానే ఉంది. నువ్వు మరీ డ్యూన్ రేంజ్లో గ్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా వస్తుంది? మన వాళ్ళు కొంచెం స్టోరీ ఎలా ఉందో చూసుకోవాలి. స్టోరీ అంతా బాగానే ఉంది, అక్కడక్కడ చిన్న ఫ్లాస్ ఉన్నాయి, ఐ డోంట్ మైండ్ యాక్సెప్టింగ్ దట్. బట్ స్టిల్ యాజ్ ఎ ప్యాకేజ్ చూసుకుంటే మూవీ ఈజ్ వర్త్ వాచింగ్. ఐ థింక్ స్క్రీన్లో చూసినప్పుడు, ఆ బిగ్ స్క్రీన్ చూసినప్పుడు ఎక్స్పీరియన్సే వేరే. మనం ఓటీటీలో చూడాల్సిన మూవీ కూడా కాదు ఇది, నాకు తెలిసి థియేటర్కి వెళ్ళి చూస్తేనే బెటర్ అనిపించింది. యాజ్ ఎ ఓవరాల్ మూవీ ఐ రియలీ లైక్డ్ ఇట్. మూవీ చూస్తున్నప్పుడు నేను ఫస్ట్ నోటీస్ చేసిందండి సినిమాటోగ్రఫీ, చాలా బాగుంది సినిమాటోగ్రఫీ. ఇంతకుముందు వీడియోస్ మనం మాడుకున్నాం, తెలుగు సినిమాల్లో లైటింగ్కి ఎంత ఖర్చు పెడతారో ఏమో తెలియట్లేదు, కానీ అంతా ఓవరాల్ రూమ్ అంతా బ్రైట్ చేస్తున్నారు, ఫేస్ మీద కరెక్ట్ లైటింగ్ కానీ, ఎక్కడ షాడోస్ కానీ, ఎక్కడ లైట్ అవసరమో అక్కడ వేయట్లేదు, కొంచెం ఎక్కువ ఎలివేట్ చేస్తున్నారు అన్నాం. కానీ ఈ సినిమాలో చూస్తే చాలా ప్రాపర్ లైటింగ్ ఉంది. ఆ బడ్జెట్కి, వాళ్ళు ఇచ్చిన లైటింగ్కి, వాళ్ళు ఇచ్చిన క్వాలిటీకి ఐ థింక్ ఐ వాస్ రియలీ ఇంప్రెస్డ్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే అండి మిక్కీ జే మేయర్ ఇచ్చారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక మాసివ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పలేము, ఇది ఒక టైప్ ఆఫ్ క్లాసిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే ఎలా అంటే కొంచెం మరీ ఊపు వచ్చి గూస్ బంప్స్ వచ్చేలాగా ఉండదు మ్యూజిక్, కాకపోతే ఆ సీన్కి క్లాసీగా ఎంత ఇవ్వాలో అంత అయితే ఇచ్చినట్టు అనిపించింది. ఐ థింక్ ఇట్ వాస్ వెరీ గుడ్. ఇక పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అండి వరుణ్ తేజ్ వాస్ వెరీ డీసెంట్ ఇన్ హిస్ రోల్. తన ప్రీవియస్ మూవీస్ చూస్తే తన నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేస్తామో దానికి రీచ్ అయినట్టే అనిపించింది. ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ మాన్వి చిల్లార్ వాస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ కొంచెం కెమిస్ట్రీ ఇంకొంచెం వాళ్ళిద్దరి మధ్య స్పార్క్ అనేది కొంచెం తగ్గినట్టు అనిపించింది, ఎందుకంటే కాకపోతే ఇది ప్యాట్రియాటిజం ఉన్న మూవీ కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు లేరు. బట్ సీన్స్ వాస్ వెరీ గుడ్. కామెడీ యాక్టర్ అభినవ్ గోమట్టం చేశారండి, తను కామెడీ రోల్స్లో సూట్ అయినంతగా సీరియస్ రోల్స్లో నాకు ఎందుకు అంత సూట్ అయినట్టు అనిపించలేదు. బట్ ఈ వాస్ గుడ్ ఇన్ హిస్ రోల్. బట్ మన కనెక్షన్ బేస్లో చూసుకుంటే కొంచెం కామెడీ రోల్స్లో మనకి ఎక్కువ కనెక్ట్ అయినంత ఏదైనా సీరియస్ రోల్స్లో మనం ఈజీ కనెక్ట్ అవ్వం, ఎందుకంటే హీజ్ ఏ కైండ్ ఆఫ్ అ గై నెక్స్ట్ డోర్ లాగా. అలా ఉన్నప్పుడు ఒక ఆఫీసర్స్ రేంజ్ చూపించినప్పుడు ఇంకా అంత ఈజీ కనెక్ట్ అయిన అనిపించట్లేదు. ఇంకొంచెం సీన్స్ కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. నవదీప్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేం, ఎందుకంటే తను వచ్చేది ఒక 1 minute కూడా ఉండదు, చాలా తక్కువ స్పాన్ ఉంటుంది, కాబట్టి తన పర్ఫార్మెన్స్ గురించి మనం కామెంట్ చేయలేం. ఇంకొక అతను ఉన్నాడు, ఒక కామెడీ యాక్టర్. ఇది ఎలా ఉంటుందంటే ధూమ్ 2లో అలీ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ టైప్ ఒక కామెడీ, ఒక ఫ్లర్టింగ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. యాక్చువల్లీ కొంత కామెడీ బాగానే చేశాడు, కాబట్టి మనం తను హిందీ అతను ఉన్నాడు, ఆ లిప్సింక్ వల్ల ఏమో మనకు అంత క్యారెక్టర్కి అంత కనెక్ట్ కామన్నమాట. బట్ స్టిల్ ఉన్నంత వరకు ఆ డైలాగ్స్తో బాగానే మేనేజ్ చేశారనిపించింది. ఇంకొక ఆఫీసర్ ఉంటారనమాట. ఆఫీసర్ ఎలా ఉందంటే గాజీలో ఒక ఆఫీసర్ రోల్ ఉంటుంది రానా పక్కన, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ పెట్టారు. యాక్టింగ్ బాగా చేశాడు, బట్ స్కోప్ చాలా ఉంది. గాజీలో ఆ క్యారెక్టర్ చూస్తే మీకు చాలా అనిపిస్తుంది ఆ స్కోప్. కాకపోతే ఇది ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ క్యారెక్టర్ కాబట్టి మరి గూస్ బంప్స్ వచ్చేలాగా డైలాగ్స్ కొంచెం ఎక్కువ ఇంటెన్సిటీ చెప్పకూడదు అనుకొని చాలా సెటిల్గా మేనేజ్ చేశారని చేసినట్టున్నారు. కానీ ఏదైతే యాక్టర్స్ ఉన్నారో అందరూ కొంచెం బాగానే యాక్ట్ చేశారు. ఆర్ట్ వర్క్ అంటే నాకు ఎందుకు చాలా బాగా నచ్చింది. ఉన్నాయి అఫ్ కోర్స్ గ్రీన్ స్క్రీన్స్ అవి ఎక్కువ వాడారు, అది తెలిసిపోతుంది, ఎందుకంటే మరీ నోటీస్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను రివ్యూ చేయాలి కాబట్టి, నేను మీకు చెప్పాలి కాబట్టి నేను నోటీస్ చేయాల్సి వస్తుంది కొన్ని విషయాలు, కాబట్టి నాకు అర్థమవుతుంది. మనం యాజ్ ఎ మూవీ మనం ఏవి నోటీస్ చేయాలి అని మైండ్లో తీసేసి చాలా క్యాజువల్గా చూసినప్పుడు మీకేం అంత పెద్దగా తేడా ఏం కొట్టదు, చూడడానికి బాగుంది. ఐ థింక్ ఎవ్రీ ఫ్రేమ్ కూడా చాలా డీసెంట్గా పిక్చర్ చేశారు. ఏదో మూవీ అంతా ఒక డార్క్ షేడ్లో తీసేసినట్టు కాకుండా చాలా బ్రైట్గా ప్రాపర్ ఆర్ట్ వర్క్ పెట్టి, ప్రాపర్ సినిమాటోగ్రఫీ, ప్రాపర్ లైటింగ్, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, మూవీ అయితే చాలా క్లాస్గా తీశారండి. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఇంకొంచెం బెటర్ అంటే బాగుంది అనిపించింది. ఇట్ వాస్ నాట్ బ్యాడ్, బట్ స్టిల్ కొంచెం ఇంట్రెస్ట్గా మనకి చూపించడానికి నవదీప్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది ప్రాపర్ టైంలో వాడి దాన్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేసింటే ఇంకా బాగుంది అనిపించింది. బట్ స్టిల్ వాట్ ఎవర్ దే హ్యావ్ డిడ్ ఈస్ డీసెంట్. CGI విషయానికి వస్తాయండి, ఆఫ్ కోర్స్ హాలీవుడ్ రేంజ్తో కంపేర్ చేయలేము, ఐ అగ్రీ. బట్ స్టిల్ యాజ్ ఏ కామన్ ఆడియన్స్ మీరు మూవీలు చూసేటప్పుడు మరీ మీకు తేడా కొట్టేలాగా ఉండదు. మీకైతే ఎక్స్పీరియన్స్ బాగానే నాకైతే అనిపించింది. మరీ నేను కంపేర్ చేసుకోలేదండి. ఆఫ్ కోర్స్ మీరు డ్యూన్లు అవి ఇవి చూసేసి వాటితో కంపేర్ చేసుకుంటే కుదరదు, ఇక దొబ్బదే ఇక్కడ. కానీ ఉన్నంతలో అయితే బాగుంది. కొన్ని సీన్స్ ఉంది
లో ఆల్టిట్యూడ్లో టెస్ట్ డ్రైవ్ చేసే సీన్ నాకు బాగా నచ్చింది. మూవీ బాగాలేదు ఇది అన్నారు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ లో ఆల్టిట్యూడ్ సీన్ తీసేటప్పుడు కానీ చాలా బాగా తీశారు. ఉన్నంతలో మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం. ఇవి అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. డిసప్పాయింట్ అయ్యావా? థియేటర్లో ఉన్నదే మేము కొద్దిమంది అరిచి బాగా ఎంజాయ్ చేస్తాం. ఐ థింక్ ఇట్ వాస్ డీసెంట్, వెరీ గుడ్ జాబ్. మూవీలో ఏదైతే డాగ్ ఫైట్ సీన్స్ ఉందండి, డాగ్ ఫైట్ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. స్కైలో ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ ఫైటింగ్స్ ఉంటాయో అవన్నీ డాగ్ ఫైట్ అంటారు. అంటే ఒకటి వెనకాల ఒకటి ఫాలో అవ్వడము, చేజ్ చేయడం, ఇవన్నీ ఐ థింక్ చాలా బాగా తీశారు. ఒక రెండు సీన్స్లో ఒకరిద్దరు మాట్లాడుకున్నటువంటి తిరిగి మేబీ మనకు చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం పెట్టినట్టున్నారు. అండ్ ఇంకోటండి, మూవీ అంటే కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకోవాల్సి వస్తుంది. మరీ యాజ్ ఇట్ ఈస్ చూస్తే డాక్యుమెంటరీ లాగా అయిపోతుంది. కాబట్టి ఏం చేస్తారంటే అందులో ఇది మన తెలుగు ఆడియన్స్ మరీ అంత అప్గ్రేడ్ అవ్వట్లే, హాలీవుడ్ రేంజ్లోకి వెళ్ళిపోవాలి, ఆ రేంజ్లో చూడడంలే. కాబట్టి కొంచెం ఎంటర్టైనింగ్ ఉండడం కోసం పెట్టారు. యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్, యాజ్ ఇట్ ఈస్ తీయాలంటే మూవీలో ఎమోషనే ఉండదు. మన యొక్క పేట్రియాటిజం అది అంటాం కానీ వాళ్ళ ఆర్మీ ఆఫీసర్స్ ఎమోషనల్గా వెళ్ళరు, ప్రాపర్ ఆర్డర్స్ తీసుకుంటారు. ఎవరైతే ఆర్డర్స్ వస్తుందో ఆర్డర్స్ తీసుకొని చాలా టెక్నికల్గా వెళ్తారు. ఎమోషన్గా చూపించకుండా యాజ్ ఇట్ టెక్నికల్ చూపిస్తే చూసే వాళ్ళకి నిద్ర వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా సొఫిస్టికేటెడ్గా చాలా నీట్గా ఉంటుంది, వాళ్ళ పద్ధతిగా చేస్తారు. అలా చేయాలని కుదరదు. కాబట్టి మనకు కొంచెం ఎంటర్టైనింగ్ ఉండడం కోసం హీరోయిన్ పెట్టారు, వాళ్ళ మీద లవ్ ట్రాక్ పెట్టారు, కొంచెం కాంబాట్ సీన్స్లో ఒకరినొకరు చూసుకోవడము, ఆ ఎమోషన్స్ తెప్పించడం కోసము, తన ఆర్డర్స్ ఫాలో కాలేదని మనకు కొంచెం రియాక్షన్స్ కావడం, ఇవన్నీ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. ఐ అగ్రీ, బట్ స్టిల్ ఇట్ వాస్ గుడ్ ఓన్లీ. మూవీలో పాకిస్తాన్ వాళ్ళు F-16 ఎయిర్ క్రాఫ్ట్ వాడుతుంటారు. అంటే కొంతమంది తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. F-16 అనేది అమెరికన్ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. అది పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఎలా ఉంటుందంటే చాలా కన్నింగ్ అండి. US కంట్రీ, మనకు పాకిస్తాన్ అంటే పట్టదని తెలుసు, కానీ వాళ్ళు పాకిస్తాన్ వెపన్స్ అమ్ముతారు. మన పక్కనే ఉంటారు, మన ఫ్రెండ్షిప్ లాగా నటిస్తారు, మనకు చేయాల్సిన బొక్కలని పెడుతుంటారు అనమాట. కనీసం చైనా అన్నా బెటర్, మనకు ఆపోజిట్ కంట్రీ మన క్లారిటీ అన్నా ఉంటుంది. కనీసం వాళ్ళు తీసుకునే డెసిషన్స్ మీద మాకు ఎప్పుడు డౌట్ అన్నా ఉంటుంది. US డెసిషన్స్ ఎంత కాంప్లికేటెడ్గా ఉంటాయంటే వాళ్ళు తీసుకునే ప్రతి ఒక్క డెసిషన్ కానీ, వాళ్ళు తీసుకునే ప్రతి ఒక్క పాలసీ కానీ ఒక 15 to 20 years తర్వాత ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు చాలా ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తారు. కాబట్టి US తో చాలా జాగ్రత్త ఉండాలి. హిస్టరీ గురించి తెలిసిన వాళ్ళు కొంచెం అర్థమవుతుంది US అనేది ఎంత కన్నింగ్ కంట్రీనో. యాక్చువల్లీ అంత డిఫరెంట్ టాపిక్, దాని తర్వాత మాట్లాడుకుందాం. మూవీలో ఏదైతే బాంబ్ బ్లాస్ట్ సీన్ ఉందో అండి, అక్కడ కొంచెం CG నాకు బ్యాడ్గా అనిపించిందండి యాక్చువల్లీ. ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్ ఇంకొంచెం న్యాచురల్గా, ఇంకొంచెం బెటర్గా తీసిండొచ్చు, చూసే వాళ్ళకి ఇంకొంచెం మనసు హత్తుకునే విధంగా తీసిండొచ్చు. అక్కడ కొంచెం తగ్గించినారేమో అనిపించింది ఆ ఫీల్. అది కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. మూవీలో మన PM నరేంద్ర మోడీ గారి రెఫరెన్స్ ఉంటుంది. తనని బ్యాక్ నుంచి చూపిస్తారు. కాకపోతే తనని 2-3 సీన్స్లో కూడా ఒకే యాంగిల్లో చూపించారు. బ్యాక్ నుంచి ఫ్రంట్ అంతా పీపుల్ ఉన్నట్టు. అది కొంచెం 2 different యాంగిల్స్ చూపించుంటే బాగుంది అనిపించింది. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ PM ఇమ్రాన్ ఖాన్ కూడా చూపించారు. కానీ ఇమ్రాన్ ఖాన్ ఫేస్ చూపించారు యాక్చువల్లీ. కానీ చాలా బాగా సెలెక్ట్ చేశారు క్యారెక్టర్. ఎవరైతే కొంచెం ఇమ్రాన్ ఖాన్ లాగే చూసేలాగా ఉండేటట్టు పెట్టారు. ఆ క్యారెక్టర్ సెలెక్షన్ అనేది బాగానే పెట్టారు. ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ సోల్జర్స్ అనేది క్యాండీ క్రష్ అవి ఆడుతుంటారు. కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కొంచెం ఫన్నీగా బాగానే చూపించండి అనిపించింది. ఇంకోటి అండి, పాకిస్తాన్లో ఒక సీన్ ఉంటుందండి, మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడైతే సోల్జరు మన వాళ్ళు వెళ్ళి అటాక్ చేసినప్పుడు మనల్ని ఎందుకు అటాక్ చేయలేదని వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటారు. ఆ సీన్ ఒక బాంబ్తో ఒక సీన్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళకి అంత హైప్ ఇవ్వరు, అంత హైప్ ఇస్తూ అట్ ద సేమ్ టైం వాళ్ళని మనం ఓడించాలని చూపించాడు. ఆ సీన్ ఏదైతే పెట్టారో నాకు చాలా బాగా నచ్చింది. మూవీ చూస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీలో కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఉంటాయండి. యాక్చువల్లీ చాలామంది తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. మూవీ ఒక సీన్లో వరుణ్ తేజ్ కొంచెం స్పీడ్ అందుకోవాలని సూపర్ సోనిక్ స్పీడ్కి స్విఫ్ట్ చేస్తారు. సూపర్ సోనిక్ స్పీడ్ అంటే ఏంటంటే అండి, స్పీడ్ ఆఫ్ సౌండ్ కన్నా ఫాస్టర్ ఉంటుంది. మన సౌండ్ ఎంత స్పీడ్ అయితే ట్రావెల్ చేస్తుందో సూపర్ సోనిక్ స్పీడ్ అనేది ఎయిర్ క్రాఫ్ట్ సౌండ్ స్పీడ్ కన్నా ఫాస్ట్ ట్రావెల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని సీన్స్లో వరుణ్ తేజ్ అంటుంటారు ఐఎమ్ అవుట్ ఆఫ్ ఫ్లేర్స్ అంటుంటారు. అంటే ఫ్లేర్స్ అంటే ఏంటంటే అండి, ఈ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ బేస్ చేసుకుని ఏదైతే మిసైల్స్ ఉంటాయో, అది ఏదైతే ఫైటర్ జెట్ మీద టార్గెట్ రిలీజ్ చేస్తారో అది హీట్ సీకింగ్ టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే అది హీట్ బేస్ చేసుకొని అది ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని ఫినిష్ చేస్తుంది. దాన్ని తప్పించుకోవడానికి ఆ ఫాస్ట్లో వీళ్ళు ఏం చేస్తుంటారంటే, ఎందుకంటే మిసైల్ చాలా ఫాస్ట్ ఉంటుంది, దానికన్నా ఫాస్ట్గా వెళ్ళలేరు కాబట్టి ఆ ఫ్లేర్స్ అనేది రిలీజ్ చేస్తారంటనమాట. అంటే ఇది పోయి ఆ ఫ్లేర్స్ని ఢీకొట్టి అక్కడైతే బ్లాస్ట్ అవుతుంది, ఎయిర్ క్రాఫ్ట్ అయితే తప్పించుకొని వెళ్ళడానికి ఉంటుంది అనమాట. ఇంకోటి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అండి, మూవీలో ఏదైతే మిసైల్ మన ఇండియన్ సోల్జర్స్, ఇండియన్ ఫైటర్ జెట్స్ నుంచి వాళ్ళు రిలీజ్ చేస్తారో, ఒక మిసైల్ అయితే డైరెక్ట్ వెళ్ళి టెర్రరిస్ట్ ఉన్న ప్లేస్లో లోపలికి బిల్డింగ్స్ అన్నీ క్రాస్ చేసుకొని కిందకి వెళ్తుంటుంది మిసైల్. అక్కడికి వచ్చి ఉన్నాక ఒక టెర్రరిస్ట్ చూస్తాడు, హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఫ్రమ్ ఇండియా అని ఉంటుంది. ఆ సీన్ అయితే పిచ్చగుంది. మూవీ థియేటర్లో చూసేటప్పుడు చాలా బాగా చేశారు. యాక్చువల్లీ రియాలిటీగా రాశారో లేదో నాకు తెలియదు, కానీ మూవీ అయితే సినిమాటిక్ లిబర్టీ ఏదైతే తీసుకున్నారో ఇట్ రియలీ వర్క్. మూవీలో ఆపరేషన్ వజ్ర అని లో ఆల్టిట్యూడ్ ఫ్లయింగ్ గురించి డిస్కషన్స్ చాలా ఉంటాయండి. అంటే అర్థం కాని వాళ్ళ కోసం చెప్తున్నా అండి. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఆ రేడార్స్ ఏవైతే ఉంటాయో మన ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఫైటర్ జెట్ ప్లేన్స్ కానీ డిటెక్ట్ చేయడానికి, అవి సర్టన్ లెవెల్ ఆఫ్ హైట్ తర్వాత ఉన్న వాటిని మాత్రం డిటెక్ట్ చేస్తాయి. ఆ హైట్ నుంచి తక్కువ ఉన్న వాటిని డిటెక్ట్ చేయలేవు. కాబట్టి ఆ రేడార్స్ నుంచి తప్పించుకోవడానికి జెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టన్ లెవెల్ నుంచి ఇంకా కిందకి, అంటే ఎర్త్కి చాలా దగ్గర నుంచి ఫ్లై చేయడానికి ప్రిఫర్ చేస్తారు.
ఎప్పుడు కానీ వీళ్ళు మిలిటరీ ఆఫీసర్స్. కానీ దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఆ డిజైన్ అనేది కొంచెం హైట్లో ట్రావెల్ చేసే విధంగానే ఉంటుంది ఈ జెట్స్కి. ఆ మెకానిజంని ప్రాపర్గా టెస్ట్ చేయడానికే హీరో ఏదైతే లో ఆల్టిట్యూడ్ ఫ్లయింగ్ ఉంటుందో ఆ టాపిక్ అని తీసుకొస్తారు. యాక్చువల్లీ దాన్ని యూస్ చేసి వాళ్ళ నుంచి తప్పించుకుంటారు. ఆ సీన్స్ అని చాలా బాగా డిజైన్ చేశారు. స్పెషల్ మెన్షన్ టు అవర్ సోల్జర్స్ అండి. ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళంతా కష్టపడి అక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ ఇంత పీస్ఫుల్గా ఉండగలుగుతున్నాం. అసలు ఒకప్పుడు ఉన్న ఇండియా వేరే, ఇప్పుడున్న ఇండియా వేరే. ఒకప్పుడు ఇండియాతో ఎవరు పడితే వాడు గిల్లి కజ్జాలు పెట్టుకునేటోడు, అంటే ఏం చేస్తుందిలే అనే విధంగా. ఇప్పుడు ఇండియాతో ఏదైనా మాట్లాడితే 10 times ఆలోచించాల్సిన పరిస్థితి. ఈవెన్ యూఎస్ కానీ, రష్యా కానీ ఎవరికైనా సరే మనం నో చెప్పే స్థాయికి ఎదగలేం. 5th largest ఎకానమీగా ఉన్నాం, అతి త్వరలో 3rd largest ఎకానమీగా మనం బిల్డ్ అవ్వబోతున్నాం. మూవీ మొత్తం బేస్ చేసుకుంది బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ మీద అండి. యాక్చువల్లీ దాన్ని సింపుల్గా కొంచెం అర్థమయ్యే విధంగా చెప్తాను, చాలా టెక్నికల్ వర్డ్స్ యూస్ చేయకుండా డీటెయిల్గా సినిమాలో ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే అండి, మన ఇండియాలో మన సోల్జర్స్ మీద అటాక్ చేస్తారు, చాలామంది చచ్చిపోతారు. దాని మీద రిటాలియేషన్గా ఇండియా పాకిస్తాన్కి వెళ్ళి టెర్రరిస్ట్ క్యాంప్స్ ఎక్కడైతే ఉందో వాళ్ళని ట్రేస్ చేసి కనుక్కొని మన ఇంటెలిజెన్స్ ద్వారా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళ పాకిస్తాన్ ల్యాండ్లోకి వెళ్ళి వాళ్ళ రేడార్ సిస్టమ్ నుంచి తప్పించుకొని, వాళ్ళ ఎక్విప్మెంట్ నుంచి తప్పించుకొని, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ నుంచి తప్పించుకొని, వాళ్ళ శాటిలైట్ ఇమేజ్ నుంచి తప్పించుకొని వెళ్ళి సక్సెస్ఫుల్గా అక్కడ బాంబింగ్ చేసి సేఫ్గా మన వాళ్ళందరూ తిరిగి వచ్చారండి. తిరిగి వచ్చి మన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి చెప్పారు, సో ప్లేస్లో మేము బాంబు లగా దేంగే, మీరంతా వెళ్ళి దేకేంగే. లిరిక్స్ అయితే చాలా బాగున్నాయండి. ఒక సీన్లో డాగ్ ఫైట్ ఏదైతే జరుగుతుందో ఆ డాగ్ ఫైట్లో ఉన్న తెలుగు లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి. అక్కడక్కడ కొన్ని క్యారెక్టర్స్కి లిప్ సింక్ అయితే ప్రాబ్లం వచ్చింది, ఎందుకంటే పాన్ ఇండియా రేంజ్లో మూవీ తీద్దాం అనుకుని హిందీ కొంచెం తెలుగు కొంచెం కలిపి తీసినట్టున్నారు. కాకపోతే ఎమోషన్ అయితే క్యారీ ఫార్వర్డ్ అయింది, కానీ అది కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది అనిపించింది. మూవీ అయితే చాలా బాగుందండి. హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళకండి, వేరే మూవీస్తో కంపేర్ చేయకండి. యాజ్ ఇట్ ఈస్ ఒక నార్మల్ మూవీ లాగా చూడండి. ఐ థింక్ ఇట్ ఈస్ డిలైట్ టు వాచ్ ఇన్ థియేటర్స్ అండి. డోంట్ వాచ్ ఇట్ ఇన్ ఓటీటీ ఆ టీవీ కోసం వెయిట్ చేయకండి, థియేటర్కి వెళ్ళి చూడండి. మూవీ అయితే చాలా బాగుంది, మీరు ఎక్కడ డిస్కరేజ్ అవ్వరు. గ్రాఫిక్స్ మరి క్లియర్గా నోటీస్ చేయకండి, మీరు ఏదో ఎత్తకాలి తప్పులు అనుకుంటే కానీ కనపడవు. చాలా నార్మల్గా చూడండి, ఫీల్ గుడ్ మూవీ, చాలా బాగుంది. ప్యాట్రిజం ఎంత పెట్టాలో అంత ప్రాపర్గా పెట్టారు, అట్లనే మరి ఓవర్గా గుండెలు బాదుకునే విధంగా పెట్టట్లేదు. చాలా నీట్గా, డీసెంట్గా, ప్రాపర్గా ఎంత తేలో అంత తీసినట్టు అనిపించింది. ఒకవేళ నా అనాలిసిస్ నచ్చినట్టయితే ఇలాంటి రివ్యూస్ మళ్ళీ మీరు చూడాలనుకుంటే, నెక్స్ట్ టైం ఏదైనా వీడియో వస్తే కూడా ఒక లుక్ వేయచ్చు అనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ఒక పిక్ బీకండి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్, నేను వస్తాను బాబు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి. టిల్ దెన్ బాయ్. వేసుకుంటే చాలు.